హలో అండి, వెల్కమ్ టు సహారా ఛానల్. అందరికీ నమస్కారం, సలాం లేకుం అందరికీ. ఈరోజు నేను పరోటాలకి ఎగ్ బుజ్జి చేయబోతున్నాను. ఎలా చేస్తానో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర, కొంచెం మెంతులు వేస్తున్నాను, సన్నగా కరుగుకున్న ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఎర్రగడ్డలు అయితే సన్నగా కరుక్కోవాలి. ఇట రుచిలోకి అయితే టమాటాలు కూడా ఇట్లా సన్నగానే కరుసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చనిపప్పు, మినప్పప్పు వేస్తున్నాను. ఎర్రగా కాయాలండి ఎర్రగడ్డలు. అప్పుడు టమాటాలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇట్లా సన్నగా కసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే ఎర్రంగా వచ్చేసినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎర్రంగా మళ్ళీ కాయాలండి, పచ్చి వాసన పోయేంత వరకు వేసి తర్వాత టమాటాలు వేస్తాను. ఇది పరోటాలు అయినా కానీ చపాతీలు అయినా కానీ సూపర్గా ఉంటుందండి. అయితే ఈరోజు నేను పరోటాలో చేస్తున్నాను. ఇది వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం, పసుపు అవన్నీ వేసుకున్నామండి. దీనికి మసాలాలు 1 టీ స్పూన్ నేను కారం వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేస్తున్నాను నేను. ధనియాల పౌడర్ ఎంత వేస్తే అంత మంచిగా ఉంటుంది. ఇది మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. తర్వాత ఎగ్గులు వేసుకున్నాం. ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు సింపుల్గా అయిపోద్దండి. ఇది చపాతీ చేసుకున్నా కానీ ఇంట్లో తొందరగా అయిపోద్ది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇది చూసారు కదా, టమాటాలు ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే ఎంత బాగా ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా వస్తుంది ఎగ్గు బుజ్జి. చూసారు కదా, ఇప్పుడు కొత్తిమీర జల్లుకున్నాం దీనిపైన. సింపుల్గా అయిపోద్దండి ఇది. అయితే రొట్టెలో చపాతీలుగా సూపర్గా అదిరిపోద్ది. మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కదా, అంతే అయిపోయింది. ఇప్పుడు నేను పరోటాకి రెడీ చేస్తున్నాను. అరగంట అయిందండి ఇది నానిపెట్టేసి. 2 కప్పులు నేను మైదా తీసుకున్నాను, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడైతే మెత్తగా నానిపోయింది. ఇప్పుడు పరోటా చేస్తున్నాను. నేను ఎట్లా చేస్తాను ఇంట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. చేసుకొని చూసారు కదా, ఇప్పుడైతే ఇలా చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇలా సన్నగా వేసుకొని ఈ పొరోటా అయితే బాగుంటుందండి. నేను ఇంట్లో పొరోటా చేస్తే ఇట్లాగే చేస్తాను. ఇంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకున్నాం. ఇలా చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం. పొరలుగా వస్తుంది ఇది. సరే కదా,
కొంచెం ఆయిల్ వేసుకున్నాం దీనిపైన. ఇది పక్కన పెట్టుకున్నాం. ఇలాగే పొరటలన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు నేను చేశాను కదా, ఇలా చేసుకొని ఇప్పుడు పొరోటాలాగా చేసుకొని ఇట్లా జాస్తిగా కూడా ఒత్తకూడదండి, ఇట్లా సన్నగా ఇట్లా చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు అయిపోయింది. ఇట్లాగే చేసుకోవాలి అన్నీ. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకుందాం. పరోటాలో అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదండి. చూసారు కదండి, ఎంత బ్రౌన్ కలర్గా రావాలి. ఇది ఎక్కువ కూడా కాలకూడదు ఇది, ఎందుకంటే రుచిగా బాగుండదు. చూసారు కదా, ఇప్పుడు తీసేస్తున్నాను. దీంతో ఇప్పుడు చూసారు కదా పొర ఎట్టు వస్తున్నాయో అట్టు వచ్చేస్తుంది. చూసేది కదండి ఎట్ట వచ్చినాయి పొరోటాలు. చూసారు కదా, ఇది ఇలా వస్తుంది పొరలుగా. చూసారు కదా, పొరోటాలకి ఎగ్ బుజ్జి సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. బాయ్ అండి.